రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నీల్వాయి పోలీసులు ఆధ్వర్యంలో బుయ్యారం గ్రామంలో గుడుంబ స్థావరాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. 400 మంది పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 20 కుటుంబ తయారీ కేంద్రాలను గుర్తించారు. సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమం గుడుంబ పానకంను ధ్వంసం చేశారు. జగిత్యాల జిల్లా కోడిమల్ల మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే బస్ స్టేషన్ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఇప్పుడున్న బస్ స్టేషన్ శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో నూతన బస్ స్టేషన్ నిర్మించడానికి స్థల పరిశీలన చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను అడిషనల్ కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున రోజు విధిగా పాఠశాలకు రావాలని, ఉపాధ్యాయులతో సందేహాలు నివృత్తి చేసుకుంటూ పరీక్షలకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా అదనపు కలెక్టర్ అశ్విని తనాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు 420 హామీలు ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే మహిళలకు ఇచ్చిన హామీలు మాత్రం అమలు చేయడం లేదని కరీంనగర్లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.